Hi guys, I am Srihari. Welcome to my channel Competitive Explorer. గైస్ మన ఛానల్లో రేషియో ప్రపోర్షన్ క్లాస్ నడుస్తుంది గైస్. రేషియో ప్రపోర్షన్లో క్లాస్ 1 అయిపోయింది. క్లాస్ 1లో మనం ఏం డిస్కస్ చేసామంటే రేషియోస్ కాన్సెప్ట్ అండ్ ఒక ఫ్యూ ప్రాబ్లమ్స్ 2 or 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం గైస్. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్తానంటే ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రపోర్షన్స్ మీద సమ్స్ ఎలా ఉంటాయి ఎగ్జామ్స్లో అనేది డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి గైస్. మన ఛానల్లో చెప్పే క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలంటే గైస్ కింద టెలిగ్రామ్ ఛానల్ ఉండిద్ది. దాంట్లో నుండి మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే అక్కడ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను గైస్. చాప్టర్ అయిపోగానే క్వశ్చన్స్ మొత్తం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? ప్రపోర్షన్ అంటే ఏంది గైస్? అసలు ప్రపోర్షన్ అంటే ఏం లేదు గైస్. ఒక రేషియో ఉంది A:B, ఇంకో రేషియో ఉంది C:D. ఓకేనా గైస్? ఇది రేషియో సింబల్. ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే A:B, ఇదేమో ప్రపోర్షన్ సింబల్ గైస్ C:D అని ఎప్పుడు అంటామంటే A:B అంటే ఏంది గైస్? A/B. C:D అంటే ఏంది గైస్? C/D. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే రెండు రేషియోస్ A/B అనేది C/D అయిందంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే A, B, C, D ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఓకేనా గైస్? ఒక రెండు రేషియోస్ ఈక్వల్ అయితే అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్తాం గైస్. అది ప్రపోర్షన్ అండి, చాలా చిన్న కాన్సెప్ట్. ఈ ప్రపోర్షన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీన్ ప్రపోర్షన్ కనుక్కోండి, లేదా థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోండి, లేదా ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోండి ఉంటాయి అన్నమాట. వీటికి ఫార్ములాస్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా ఉండేది, థర్డ్ ప్రపోర్షన్కి, ఫోర్త్ ప్రపోర్షన్కి. ఇవి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా? ఇప్పుడు మీన్ ప్రపోర్షన్ ఫార్ములా చూద్దాం గైస్. మీన్ ప్రపోర్షన్ అంటే ఇప్పుడు రెండు రేషియోస్ ఉన్నాయి A:X అండ్ X:B అనేవి రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయి. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఈ ఎక్స్ అనేది మీన్ ప్రపోర్షన్ గైస్. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎలా కనుక్కుంటారు? దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? A:B అంటే A/X, X:B అంటే X/B. దీని నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైంది గైస్? A/B. ఎక్స్ వాల్యూ ఏమైంది గైస్? రూట్ అటు వెళ్తే స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయింది కదా, A/√AB. సో మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏంది గైస్? √AB. సేమ్ అలానే ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఎలా కనుక్కోవాలి? A, B, X ఈ మూడు అనేవి థర్డ్ ప్రపోర్షన్లో ఉన్నాయి. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు గైస్. ఇప్పుడు మీకు ఈ మూడు ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే ఎలా రాసుకోవాలి గైస్? A:B అనేది B:Xకి ఈక్వల్. అయితే మనల్ని థర్డ్ ప్రపోర్షన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా గైస్? ఇది ప్రపోర్షను రాసుకున్నాం. ప్రపోర్షన్లో ఎప్పుడు ఉంటాయి? A/B అనేది B/Xకి ఈక్వల్ అయితే ఈ మూడు ప్రపోర్షన్లో ఉంటాయి. అయితే మనకి థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు X = B²/A వచ్చింది గైస్. ఓకేనా? ఇది థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా. ఇదేమో మీన్ ప్రపోర్షన్ ఫార్ములా. ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ చూద్దాం. ఓకేనా గైస్? ఇప్పుడు ABC, A, B, C, X అని 4 ప్రపోర్షన్లో ఉన్నాయి. అయితే మీకు ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే ఇది ఫోర్త్ది కదా గైస్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటారు. ఓకేనా గైస్? ఈ ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా కనుక్కోవాలంటే ABCX అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే మీకు ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా కనుక్కోవాలంటే ఫార్ములా ఈ ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఎలా రాసుకోవచ్చు గైస్? A:B అనేది C:X ప్రపోర్షన్లో ఉన్నాయి అని రాసాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? A:B అంటే A/B ఈక్వల్ టు C/X. ఓకేనా గైస్? ఇప్పుడు ఇవన్నీ ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి గైస్? BC/A. ఓకేనా గైస్? మీకు మీన్ ప్రపోర్షన్కి ఏమో ఫార్ములా X √AB. థర్డ్ ప్రపోర్షన్కి ఏమో ఫార్ములా X B²/A. ఫోర్త్ ప్రపోర్షన్ ఏమో X BC/A. ఓకేనా గైస్? ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూద్దాం. ప్రపోర్షన్ అంటే ఇంక ఇంతే గైస్. ఓకేనా? ఇందులో చిన్న బేసిక్ క్వశ్చన్సే అడుగుతాడు అనమాట. ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ గైస్ ఏం అడుగుతున్నాడంటే ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 12 and 18 ఈస్. 12కి 18కి థర్డ్ ప్రపోర్షన్ ఎంత అని అడుగుతున్నాడు గైస్. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా అయింది X B²/A. ఇది A,
ఇది బి, ఇది ఎక్స్ అనుకుంటే థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంది గైస్, ఎక్స్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ. ఫార్ములాలో పెడితే మనకి థర్డ్ ప్రపోర్షన్ ఎక్స్ ఏమైంది గైస్, బీ స్క్వేర్ అంటే 18 ఇంటూ 18. ఏ అంటే అంత 12. సో మీరు 6తో క్యాన్సిల్ చేస్తే 6 2s are 6 3s are 2 1s are 2 9s are 9 3s are ఎంత గైస్ 27. థర్డ్ ప్రపోర్షన్ ఎంత 27. చిన్న క్వశ్చన్ గైస్. ఇలాంటి ఎలా అంటే గ్రూప్ డీలో, ఎంటీఎస్లో అలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 189 273 అండ్ 153? ఏం లేదు గైస్, 189 273 అండ్ 153 ఎక్స్ ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అని అడుగుతున్నాడు గైస్. ఓకేనా. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంది గైస్, ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఎక్స్ అయితే ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది గైస్, ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏ. బి ఎంత 273 ఇంటూ సి ఎంత 153 బై ఏ 189 గైస్. ఓకేనా. దీని సమ్ము 9తో పోయింది, దీని సమ్ము 9తో పోయింది. సో ఇది 9 డివిజిబుల్. సో 9 17s are గైస్, 17 9s are 153, 9 2s are 18, 9 1s are ఓకేనా 21. 21 1s are 21, ఇంకా 6 ఉండిద్ది, 21 3s are 63. ఓకేనా గైస్. మనకి పైన ఏముంది 13 ఇంటూ 17. 13 ఇంటూ 17 ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. 7 3s are 21, 1 2s are 2. సో క్యాలిక్యులేట్ చేస్తే 221. ఓకేనా గైస్. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇప్పుడు జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 3 4 9 అండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 2 and 98? ఏం లేదు గైస్, ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు దేనికి 3 4 9కి అండ్ మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు దేనికి 2 and 98కి. ఓకేనా గైస్. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏ బి సి. ఎక్స్ అనుకున్నాం అంటే మనకి ఎక్స్ కావాలంటే బీసీ బై ఏ. బి అంత గైస్ 4, సి అంత గైస్ 9, ఏ అంత గైస్ 3 చేసుకున్నారంటే మీకు ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేసింది. ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్ టు బీసీ బై ఏ. 3 3s are 9, సో 4 3s are 12. ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత గైస్ 12. మనకి 2 and 98కి మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి గైస్, రూట్ ఏబి అంటే 2 ఇంటూ 98 అంటే రూట్ ఆఫ్ 196. 196 దేనికి స్క్వేర్ రూట్ గైస్ 14. ఓకేనా. మీన్ ప్రపోర్షన్ ఏమో 14, ఫోర్త్ ప్రపోర్షన్ ఏమో 12. జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఫైండ్ 2 numbers such that their mean proportion is 18 and their third proportion to them is 144. అయితే మనకి ఆ 2 numbers ఏందని అడుగుతున్నాడు గైస్. ఆప్షన్స్ ఇవి క్వశ్చన్కి, ఏ బి సి డి. అయితే మన క్వశ్చన్లో ఏమంటున్నాడు, వాటి మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏంది గైస్, రూట్ ఏబి అనేది 18 అంటున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ ఏంటి గైస్, థర్డ్ ప్రపోర్షన్ ఏమంటున్నాడంటే థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంది గైస్, బి స్క్వేర్ బై ఏ. దాన్ని ఏమంటున్నాడంటే 144 అంటున్నాడు. అయితే మనం ఏ అంతా బి అంతా కనుక్కోవాలి, అదే క్వశ్చన్. ఓకేనా గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. రూట్ ఏబి అనేది మనకి 18 రావాలి, బి స్క్వేర్ బై ఏ చేస్తే 144 రావాలి గైస్. ఫస్ట్ ఇది పెట్టండి ఏ. మనకి 6 ఇంటూ 42కి రూట్ వేసుకుంటే 18 వస్తుందా చూసుకోవాలి గైస్. ఫస్ట్ ఈ రూట్ అనేది ఇటు వస్తే మనకి స్క్వేర్ అవుతుంది అనమాట. సో మనకి 18 స్క్వేర్ ఎంతో తెలియాలి గైస్. 18 స్క్వేర్ అంటే ఎంత 324. 6 ఇంటూ 42 చేస్తే 324 వస్తుందా. 6 2s are ఎంత గైస్ 12. లాస్ట్లో 2 వచ్చింది కానీ ఇక్కడ 4 ఉంది, సో ఇది కాదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 9 ఇంటూ 36కి రూట్ చేస్తే మనకి 18 రావాలి. సో ఈ స్క్వేర్ రూట్ ఎట్ వస్తే 18 స్క్వేర్ అయింది కాబట్టి 324 ఈక్వల్ టు 9 ఇంటూ 36 గైస్. సో ఇప్పుడు మనం చూసుకుందాం. 9 6s are ఎంత 54, 9 3s are ఎంత 27, 27 + 5 332. సో 324 వచ్చింది. 9 and 36 మ్యాచ్ అయినాయి గైస్. ఓకేనా. సో దీనికి మీన్ ప్రపోర్షన్ 18. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ చెక్ చేసుకుందాం. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంది, బి స్క్వేర్ బై ఏ. బి అంతా 36 ఇంటూ 36, ఏ అంతా 9. సో మీరు చూసుకున్నారంటే 9 4s are 36 ఇంటూ 4 ఎంత గైస్ 144. రెండు సాటిస్ఫై అయినాయి. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకేనా గైస్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి మీన్ ప్రపోర్షన్ 18, థర్డ్ ప్రపోర్షన్ అనేది 144 అయితే ఆ నెంబర్స్ ఏంటి కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్గా ఆప్షన్స్ హెల్ప్ తీసుకొని చేసేస్తే వితిన్ 1 minute అయిపోయింది. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్,
2x plus 1 and x plus 2 and 2 and 5 are in proportion, then what is the mean proportion between 3.5 into 1 minus x and 8 into 1 plus x? ఏం లేదు గైస్, ఏమంటున్నాడంటే 2x plus 1 and x plus 2 and 2 and 5 ఇవి ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు గైస్. ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఈ రెండింటిని రేషియో లాగా రాసుకోవాలంటే 2x plus 1 by x plus 2 ఈక్వల్ టు 2/5. అప్పుడే కదా గైస్ ఈ ప్రపోర్షన్లో ఉన్నాయంటే 2x plus 1 ఈజ్ టు x plus 2 ప్రపోర్షన్ సింబల్ వేసుకొని 2:5 దీన్ని రాసుకుంటే ఇంక ఇది 2x plus 1 by x plus 2 ఈక్వల్ టు 2/5. అప్పుడే ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పగలం. వీడి 4 ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు. సో ఈ కండిషన్ వచ్చేసింది అనమాట. దీని నుంచి మనం x వాల్యూ కనుక్కుందాం. మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అయితే, వాట్ ఈస్ ద మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ 3.5 1 minus x అండ్ 8 into 1 plus x. ఈ రెండింటికి మెయిన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు గైస్. సో ఫస్ట్ మనం x కనుక్కొని ఈ రెండు వాల్యూస్ తెచ్చి దీనికి రూట్ వేసేస్తే మనకి మెయిన్ ప్రపోర్షన్ వచ్చేది గైస్. సో ఫస్ట్ x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2s are 10, 10x plus 1 ఈక్వల్ టు 2x plus 4, 10x plus 5 సారీ గైస్. ఓకేనా, ఇప్పుడు 2x ఇటు వస్తే 8x ఈక్వల్ టు 1, 5 అనేది అటు పోతే -1, x ఈక్వల్ టు -1/8 గైస్. ఓకేనా, ఈ x వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పెడదాం. 3.5 1 -1/8 కాబట్టి ప్లస్ ఇది 1/8 అండ్ ఇంకో వాల్యూ ఎంత గైస్ 8 into 1 minus 1/8. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ రెండింటికి రూట్ వేస్తే మనకి మెయిన్ ప్రపోర్షన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం గైస్. 3.5 8 1s are 8 into 9/8 into 8/7/8 గైస్. ఓకేనా, ఈ 8 క్యాన్సిల్ అయిపోయింది. దీని మొత్తానికి రూట్ వేస్తే గైస్ రూట్ ఆఫ్ 3.5 into 9/8 into ఇక్కడ 7 గైస్. ఇప్పుడు దీనికి రూట్ వేస్తే మనకు అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందంటే 5.25. ఓకేనా, ఇది మెయిన్ ప్రపోర్షన్. ఏం లేదు గైస్, ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయి అన్నాడు. సో ప్రపోర్షన్లో ఉండాలంటే ఇవి ఇలా ఉండాలి. ఆల్రెడీ చెప్పాను ప్రపోర్షన్ అంటే ఇలా ఉంటాయి అని. సో దీని నుంచి x వాల్యూ కనుక్కున్నాం. x వాల్యూ తెచ్చి ఇక్కడ పెడితే మెయిన్ ప్రపోర్షన్ అంటే √AB కాబట్టి ఆ ఫార్ములాలో పెట్టాం. ఓకేనా గైస్, సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొంచెం క్యాలిక్యులేటివ్ పాయింట్లో ఉంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 103, 135, 110 and 144 సో దట్ రిజల్టింగ్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఏం లేదు గైస్, ఇందులో ఉన్న ప్రతి నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ మిగిలిన అన్ని ప్రపోర్షన్లో ఉంటాయి అని అడుగుతున్నాడు గైస్. ప్రపోర్షన్లో ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ అన్ని ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే 103/135 అనేది 110/144కి ఈక్వల్. కానీ వీడేమంటున్నాడు, ఈ అన్నిటికీ ఒక నెంబర్ యాడ్ చేస్తే అప్పుడు అవన్నీ ప్రపోర్షన్లోకి వస్తాయి అంటున్నాడు. సో యాడ్ చేసే నెంబర్ని ఎక్స్ అనుకుందాం, అన్నిటికీ ఎక్స్ యాడ్ చేయాలి, అప్పుడు అవన్నీ ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు గైస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ నెంబర్ యాడ్ చేయాలి లేకపోతే ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత ఇవి ప్రపోర్షన్లోకి వస్తాయి అని అడుగుతాడు అనమాట ఎగ్జామ్స్లో. ఇది CGL మెయిన్స్ చాలా ట్రిక్కీ క్వశ్చన్ గైస్. CGL మెయిన్స్లో అడుగుతాడు, సమ్ టైమ్స్ CGL ప్రిలిమ్స్లో అడుగుతాడు. చాలా మంచి క్వశ్చన్ అనమాట ప్రపోర్షన్లో. సో ఇవి నేను ఒక 4 క్వశ్చన్స్ చెప్తాను, ట్రిక్ కూడా చెప్తాను, దాని నుంచి మీరు చాలా ఫాస్ట్గా కనుక్కోవచ్చు. ఫస్ట్ జనరల్గా చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న అన్ని నెంబర్కి ఎక్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అవి ప్రపోర్షన్లో ఉంటాయి అంటాడు గైస్. ఓకేనా, ఇప్పుడు ఇలా రాసుకున్నాం. ఓకేనా, మనం ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూనే అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో ఎక్స్ వాల్యూ ఉండిద్ది గైస్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవాలి. ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏందో చూద్దాం. ఆప్షన్స్ ఈ క్వశ్చన్కి 12, 15, 9, 6 గైస్. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నామంటే 12, 103కి 12 యాడ్ చేసి మళ్ళీ 135కి
12 యాడ్ చేస్తే సేమ్ అంతే, 110కి 12 యాడ్ చేసి 144కి 12 యాడ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. సేమ్ అంతే, ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇది మెథడ్ 1 అనమాట. ఓకేనా గైస్? అలా కాదు నేను జనరల్గా చేయాలి అనుకున్నారంటే ఇప్పుడు మీకు దీనికి కాంపౌండ్ డివిడెండ్ వేయాలి గైస్. కాంపౌండ్ డివిడెండ్ అంటే ఏంది? 103 ప్లస్ ఎక్స్ ప్లస్ 135 ప్లస్ ఎక్స్ బై 103 ప్లస్ ఎక్స్ మైనస్ 135 ప్లస్ ఎక్స్. ఇలా కాంపౌండ్ డివిడెండ్, దీనికి కూడా కాంపౌండ్ డివిడెండ్ వేసుకొని మీకు సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇలా చేయాలంటే ఈ క్వశ్చన్ అసలు మీకు మినిమం 2 minutes పట్టింది గైస్. సో ఎగ్జామ్లో టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో దీన్ని కాంపౌండ్ డివిడెండ్ వేసుకొని జనరల్గా చేయొద్దు. బేసిక్గా మీ టైం వేస్ట్ అయిపోయింది. దానికన్నా క్వశ్చన్ వదిలేయడం బెస్ట్. సరే, మీకు కాంపౌండ్ డివిడెండ్ వేయాలన్నా టైం పట్టిద్ది. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా టైం పట్టిద్ది. మరి వెంటనే సాల్వ్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మనకి ఈ ఎక్స్ అనే నెంబర్ ఎంత యాడ్ చేయాలి లేదా ఎంత యాడ్ చేయాలి అని తెలుసుకోవడానికి ఒక ట్రిక్ ఉండేది గైస్. ఈ మోడల్ గుర్తుపెట్టేసుకోండి అసలు. ఓకేనా? ఇప్పుడు ఒక 4 నెంబర్స్ ఇచ్చి ఈ అన్నిటికీ ఎక్స్ యాడ్ చేశాడు లేదా సంథింగ్, ఈ అన్నిట్లో నుండి ఒక నెంబర్ తీసేశాడు, అప్పుడు ఇవన్నీ ప్రపోర్షన్లోకి వస్తాయి అన్నారంటే ఆ నెంబర్ కనుక్కోవడానికి ట్రిక్ ఏంటంటే గైస్, ఫస్ట్ 4 నెంబర్స్ రాసుకోండి. 103, 135, 110, 144. ఓకేనా గైస్? ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత గైస్? 30. 103లో 135లో 103 పోతే ఎంత గైస్? 32. ఇక్కడ ఎంత గైస్? 34. ఓకేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 32, 34. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయో లేదో చూసుకోండి. ఓకేనా? 32, 34 క్యాన్సిల్ అవుతాయి కదా. 2 16s ఆర్ 2 17s ఆర్. ఓకేనా గైస్? అంటే ఈ రెండింటి మధ్య ఈ రెండు ఎలా ఉన్నాయంటే 16:17 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 16తో ఈ సెకండ్ పేరు ఉంది కదా, దీని ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? మల్టిప్లై చేస్తే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 16కి 17కి 1 part. ఈ 1 part ఈక్వల్ టు ఈ 16తో ఈ సెకండ్ పేర్లో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే 110:16 మైనస్ ఈ 17తో ఈ ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా గైస్? 103 ఇంటూ 17. ఓకేనా గైస్? ఇప్పుడు కానీ మీరు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 1 part ఈక్వల్ టు 9 వచ్చింది గైస్. ఓకేనా? ఇది షార్ట్ ట్రిక్. ఇలా చేస్తే మీరు ఎంత యాడ్ చేయాలి లేదా ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మీరు ఫాస్ట్గా కనుక్కోవచ్చు. లేదు కాంపౌండ్ డివిడెండ్ వేసి చేయాలంటే మీకు మినిమం 2 minutes పట్టిద్ది. ఓకేనా గైస్? ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 103 రాయాలి, 135 రాయాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 32. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్లు 110, 144. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 34. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయో లేదో చూసుకోవాలి. క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 16, 17. 2 16s ఆర్ 2 17s ఆర్. క్యాన్సిల్ అవ్వకపోతే ఈ రెండింటితోనే చేసేయాలి. సో క్యాన్సిల్ అయినాయి కాబట్టి 16, 17. 16తో సెకండ్ పేర్లో ఫస్ట్ నెంబరు, 17తో ఫస్ట్ పేర్లో ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి ఆ రెండింటి మధ్య గ్యాప్ ఈ 16కి 17కి మధ్య గ్యాప్కి ఈక్వల్ చేసేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంతో వచ్చేసిద్ది. ఓకేనా గైస్? ఎక్స్ వాల్యూ 19. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఒక 3 సాల్వ్ చేద్దాం. సో మీకు చాలా క్లియర్గా ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, if x is subtracted from each of 23, 39, 32 and 56, the numbers obtained in this order are in proportion. What is the mean proportion between x plus 4 and 3x plus 1? సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే గైస్. ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి. ఏంటి అవి? 23, 39, 32 అండ్ 56. ఈ అన్నిట్లో నుండి ఎక్స్ అనేది సబ్ట్రాక్ట్ చేశాడంట గైస్. అయితే అప్పుడు వచ్చిన నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు గైస్. సో అప్పుడు మనం ఎలా రాసుకోవాలి అంటే 23లో నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడు, 39లో నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడు, అప్పుడు మళ్ళీ 32లో నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడు, 56లో నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడు. అప్పుడు ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఇలా రాసుకుంటాం కదా. ఓకేనా గైస్? నేను ఎక్స్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ట్రిక్ చెప్పేశాను. సో మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినాక ఏం కనుక్కోమంటున్నాడు? వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఈ x + 4కి 3x + 1కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు గైస్. మీన్ ప్రపోర్షన్ అంటే ఈ రెండింటికి రూట్ వేసేయాలి. ఓకేనా గైస్? సో ఎక్స్ కనుక్కొని మనం ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది. దీన్ని కాంపౌండ్ డివిడెండ్లో వేస్తే టైం పట్టిద్ది. నేను ఎక్స్ కనుక్కోవడానికి షార్ట్ కట్ చెప్పాను కదా, అది వేసేద్దాం డైరెక్ట్గా. యాడ్ చేశాడన్నా సబ్ట్రాక్ట్ చేశాడన్నా ఆ నెంబరు
ఏంటి అంటే ఎక్స్ ఏంటి అంటే కనుక్కోవాలంటే నేను చెప్పిన షార్ట్ కట్ వేసేయాలి. ఫస్ట్ 2 నెంబర్లు రాసుకోండి. 29 అది 23 39. నెక్స్ట్ నెంబర్లు ఏంది 32 56. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతో చూసుకోవాలి. 23 39 మధ్య గ్యాప్ ఎంత 16. 32 56 మధ్య గ్యాప్ ఎంత 24. ఈ రెండు ఎందులో అన్న క్యాన్సిల్ అవుతాయా? 8 2s are 16, 8 3s are 24. ఓకేనా గైస్. ఇప్పుడు ఈ 2తో ఈ సెకండ్ పేర్లో ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి చేయాలి. ఈ 3తో ఈ ఫస్ట్ పేర్లో ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 2కి 3కి మధ్య గ్యాప్ ఎంత 1 part ఈక్వల్ టు 32 2s are 64, 23 3s are 69. 23 3s are ఎంత గైస్ 69, 32 2s are ఎంత 64. సో మనకి 1 part ఎంత వచ్చింది 5. ఈ 5 ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు 5 గైస్. ఓకేనా. డైరెక్ట్గా ఎక్స్ కనుక్కోవడానికి ట్రిక్ ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ క్వశ్చన్ మోడల్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బెటరు. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా టైమ్స్ రిపీట్ అయింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. సో ఎక్స్ అనేది 5 వచ్చేసింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మీన్ ప్రపోర్షన్ వచ్చింది. 5 + 4 ఎంత గైస్ 9 × 3x + 1 అంటే 3 5s are 15 + 1 16. ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్ చేస్తే 9కి √3, 16కి 4, 3 4s are ఎంత 12. ఓకేనా గైస్. మీన్ ప్రపోర్షన్ ఎంత 12 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వెన్ x is added to 2, 3, 30 and 35, then numbers obtained are in proportion. What is the mean proportion between x + 7 and x - 2? క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్ 2, 3, 30, 35 ఉన్నాయంట. అయితే ఈ అన్నిటికీ ఎక్స్ యాడ్ చేస్తే అవి ప్రపోర్షన్లోకి పోయినాయి అంట. అంటే ఎలా రాసుకోవాలి? అన్నిటికీ ఎక్స్ యాడ్ చేస్తే అవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే 30 + x బై 35 + x. ఓకేనా గైస్. ఇలానే రాసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఎక్స్ కనుక్కోవడానికి డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేశాను కదా, అది యూజ్ చేసేయండి. మీరు దీన్ని సాల్వ్ చేసుకొని ఎక్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్స్ కనుక్కోవడానికి నేను షార్ట్ కట్ చెప్పేశాం. అది కనుక్కోండి. ఎక్స్ కనుక్కున్నాక ఏమంటున్నాడు మళ్ళీ మనోడు, x + 7కి అండ్ x - 2కి మధ్య మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. అంటే √AB కదా. ఇప్పుడు ఎక్స్ కనుక్కొని ఇక్కడ పెట్టేస్తే మనకి మీన్ ప్రపోర్షన్ వచ్చింది. ఎక్స్ కనుక్కోవడానికి ట్రిక్ ఏంది గైస్ 2, 3 రాసుకోండి, 30, 35 రాసుకోండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ 1, ఈ రెండింటి మధ్య గ్యాప్ 5. ఇంక ఈ సింప్లిఫై చేయడానికి లేదు, 1, 5 అంతే ఉంది. దీంతో దీన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత గైస్ 5కి 1కి 4, 4 parts ఈక్వల్ టు 30 1s are 30 మైనస్ 5 2s are ఎంత గైస్, ఈ 5తో ఈ ఇందులో ఫస్ట్ దాన్ని 10. సో మీకు 4 parts అనేవి 20 అయితే 1 part ఏమైంది గైస్ 20 ఇటు వస్తే 4 5 అయింది. 1 part అనేది 5. సో ఎక్స్ వాల్యూ 5. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే 12, 5లో 2 పోతే 3. ఇంకా ఇలా చూసుకున్నారంటే మీరు 12 3s are √36. √36 అంటే మీన్ ప్రపోర్షన్ 6. ఓకేనా గైస్. సింపుల్ అనమాట. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ చాలా టైమ్స్ వచ్చింది, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ గైస్ ఈ టైప్లో. ఇఫ్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్ 20, 37, 54 and 105, దెన్ నెంబర్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఇన్ దిస్ ఆర్డర్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 7x - 5 అండ్ x + 1? సేమ్ క్వశ్చన్ గైస్. నెంబర్స్ ఏంటంటే 20, 37, 54, 105. ఈ అన్నిట్లో నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడంట. అప్పుడు ఇవన్నీ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు. అంటే ప్రపోర్షన్లో ఉన్నాయంటే అన్నిట్లో ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వల్ చేసుకోవాలి. 54 - x అండ్ 105 - x. దీన్ని సాల్వ్ చేసి మనం ఎక్స్ కనుక్కోవద్దు. మనకి ఎక్స్ కనుక్కోవడానికి నేను ఆల్రెడీ ట్రిక్ చెప్పాను. ఏం చేయాలి ఎక్స్ కనుక్కోవడానికి 20, 37, 54, 105. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 17. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 51. ఓకేనా గైస్. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 17 1s are 17 3s are. క్యాన్సిల్ అయిపోయినాక దీంతో సెకండ్ పేర్లో ఫస్ట్ దాన్ని, నెక్స్ట్ దీంతో ఫస్ట్ పేర్లో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 1కి 3కి 2 parts ఈక్వల్ టు 23s are ఎంత గైస్ 60, 54 1s are ఎంత గైస్ 54. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 2 parts ఈక్వల్ టు 6 వస్తుంది. 1 part ఈక్వల్ టు 3 వస్తుంది. ఈ 3నే ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత గైస్ 3. ఓకేనా. చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో ఇది సాల్వ్ చేయడం కంటే. అయితే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చే క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, 7x - 5 అండ్ x + 1 మధ్య మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు గైస్. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్.
7x - 5 అంటే x = 3, 7 3s are 21, 5 పోతే 16 అండ్ x + 1 అంటే 4, 3 + 1. వీటికి మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు గైస్. 16 అంటే 4, 4 అంటే 2, 4 2s are 8 మీన్ ప్రపోర్షన్. ఓకేనా గైస్? ఇంకా ఈ టైప్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇదే ప్రపోర్షన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి అందరు టైం వేస్ట్ చేసుకుంటారు. మీరు ఈ ట్రిక్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా గైస్? అందుకే ఇందులో మీకు 4 క్వశ్చన్స్ చెప్పాను. సో దట్ మీకు చాలా క్లియర్గా ఉండిద్ది అనమాట. ఓకేనా గైస్? యాడ్ చేశాడన్నా సబ్ట్రాక్ట్ చేశాడన్నా మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ మెథడ్ ఫాలో అయిపోండి, ఎక్స్ వాల్యూ వచ్చేసిద్ది. ఓకేనా గైస్? రేషియో అండ్ ప్రపోర్షన్లో కాన్సెప్ట్ అయితే అయిపోయింది గైస్. ఇంకా ఈ రోజుతో ఇక్కడ క్లాస్ ఎండ్ చేసేద్దాము. ప్రపోర్షన్స్లో ఇంతకు మించి క్వశ్చన్స్ ఏం అడగడు గైస్. ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్స్ రెండు కలిపి క్వశ్చన్స్ అనేవి రేపటి నుంచి కంటిన్యూస్గా సాల్వ్ చేద్దాం. ఇంకా కాన్సెప్ట్ అనేది అయిపోయింది. ఇంకా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా, ఇంకా ఏమైనా మిగిలిన కాన్సెప్ట్ అనేది నీట్గా చూసుకుందాం, డెప్త్గా వెళ్దాం. ఓకేనా గైస్? బై బై, టేక్ కేర్.